హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సమావేశంలో ఏ విషయాలు చర్చకు వచ్చాయి, బన్నీ గారి విషయంలో ఎలా స్పందించారు, అయితే టాలీవుడ్కి ఎలాంటి హామీలు ఇచ్చారు అనే విషయం మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. మనతో సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం టాలీవుడ్లో ఒక చిన్న భిన్న అవుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే చిన్న హీరోలకి పెద్ద హీరోలకి చాలా తేడా ఉంటుంది. లక్షలాది మందిని అభిమానులుగా చేసుకున్న పెద్ద హీరోల విషయంలో చిన్న విషయమైనా కూడా అది రచ్చ కింద అవుతుంది. ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. సో రీసెంట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది సినీ పెద్దలందరూ కూడా. సో ఏ విషయాలు చర్చకు వచ్చాయని అనుకోవచ్చు, అంటే ఎలా రెస్పాండ్ అయ్యారనేది మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భేటీ అని మొన్న మన ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు గారు వెళ్ళినప్పుడే ఆల్మోస్ట్ ఆల్ ఖరారైంది. సో వాళ్ళ ప్రయత్నం కూడా ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో ఇకపై బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోస్ కానీ లేదంటే టికెట్ రేట్లు పెంచుకోవడం విషయంలో కానీ ఏదో పొరపాటు జరిగింది, అది కావాలని చేసింది ఎవరు కాదు. ఇప్పుడు ఆవిడ చనిపోవడం విషయంలో కానీ లేదంటే బన్నీ గారు రావడం విషయం కూడా తప్పు కాదు. వాస్తవానికి చాలా సందర్భాల్లో చాలా మంది వచ్చారు కదా, జరిగాయి కదా. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఒక ఇనాగరేషన్కి వెళ్ళినప్పుడు కానీ అట్లాగే స్టేజ్ మీద అదే వ్యాన్ మీదకి ఎక్కి లేదా రథం మీదకి ఎక్కి అభివాదం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా మీటింగ్స్ పెట్టినప్పుడే ఎంతో మంది స్టేజ్లు కూలి ఇబ్బంది పడ్డారు, మైకులు పడి రాజకీయ నాయకులు. అప్పుడు ఏ రాజకీయ కరెక్ట్ బాగా గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ఒకసారి రాయలసీమలో కర్నూలులో ఎక్కడో అనుకుంటా ఒక పెద్ద సభ, పార్టీ పేరు చెప్పను, సభ జరిగినప్పుడు కూడా ఆ నాయకుడి యొక్క కటౌట్ ఎక్కిపోయి చూశారంట. అది కూలిపోయి ఒకడు చాలా సివియర్ దెబ్బలు తగిలాయి, వాడికి కాళ్ళు ఏదో విరిగిపోయింది ఒకసారి. ఇంకో సందర్భంలో ఆ పైకి ఎక్కడం ఆ కరెంట్ షాక్ ఏదో వైర్ తగిలి ఒకడు హాస్పిటల్లో ఉన్న 4 రోజుల తర్వాత చనిపోయాడు. అప్పుడు చనిపోలేదు కానీ తర్వాత చనిపోయాడు. దానికి మనం ఆ రాజకీయ నాయకుడిని లేదంటే అక్కడ సభ నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని మనం దోషులు చేయలేము. ఎవరైతే వస్తారో వాళ్ళని కేసు అత్యుత్సాహం ఇదేంటంటే ప్రేక్షకులు, ఓటర్లు లేదా ప్రజల యొక్క అత్యుత్సాహం వల్ల జరిగిందే తప్ప ఎవరు పనిగట్టుకుని కావాలని వాడిని బద్నాం చేయాలి అని చేసే ప్రక్రియ కాదు. అందుకే ఇది పొరపాటు అంటున్నాను, తప్పిదమైతే కాదు. త్రివిక్రమ్ గారు డైలాగ్ అన్నట్టుగా తప్పుకి పొరపాటుకి తేడా ఏంటంటే చాలా మందికి తెలుసు, మనం వివరణ ఇవ్వక్కర్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో జరిగిన ఆ పొరపాటుకి అక్బరుద్దీన్ గారు అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఇస్తూనే కనీసం ఇండస్ట్రీ పెద్దలకి బాధ్యత లేదా, ఒక వ్యక్తి కుటుంబాన్ని కోల్పోయి రోడ్డు మీద నిలబడినప్పుడు అతన్ని కానీ అతని కుటుంబ సభ్యులు కానీ పరామర్శించాల్సింది పోయి ఇతనికి వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు కనీసం ఇతను అన్న తర్వాతనే నెక్స్ట్ ఎవరు వెళ్ళలేదుగా, మళ్ళీ వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అలా విమర్శించిన తరువాత కూడా ఎవరైనా వెళ్ళారా? ఏ హీరో అయినా పనిగట్టుకొని పలానా కిమ్స్కి వెళ్ళినట్టుగా మనం వార్తలు ఏమైనా చూసామా? రీసెంట్ గా ఒక్క జగపతి బాబు గారు మాత్రమే, అంటే ఆయన విమర్శించక ముందే నేను వెళ్ళొచ్చాను చూశాను అని చెప్పారు. ఎందుకు ఆయన కూడా వెళ్ళారంటే అందులో భాగం, సినిమాలో భాగం. ముగ్గురు వెళ్ళారు. నేను అనేది వెళ్ళుండొచ్చు. జగత్ బాబు గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు, అంటే ఒకప్పుడు హీరో, మంచి విలన్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళిన వాళ్ళు వేరు, ఇమేజ్ ఉన్న హీరోలు వెళ్ళడం వేరు. ఇమేజ్ ఉన్న హీరోలు ఎవరైనా వెళ్ళారా అనేది కదా ప్రశ్న. ఇప్పుడు బన్నీ గారిని ఏదైతే ఇమేజ్ ఉన్న హీరోలు వెళ్ళి కలిశారో అదే హీరోలు అక్కడికి వెళ్ళి కలిశారా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూటి ప్రశ్న. సో ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, మనం చర్చించుకోవడం అనవసరం. సో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దానికి దిల్ రాజు గారు ఏదైతే, ఆయన మేబీ ఇండియాలో లేరనుకుంటా మొన్న ఈ మధ్యన, తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళి కలిశారు. ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్యలో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న నేపథ్యంలో వారధిగా నిలబడిన అతను ప్రభుత్వంతో చర్చిస్తాను, ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలతో కూడా వెళ్ళి మాట్లాడి చర్చిస్తాను, దీన్ని మళ్ళీ సామరస్యంగా చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు నాకు పెట్టారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారంటేనే అది దాని పేరులోనే ఉంది కదా, ఫిల్మ్ డెవలప్మెంట్, అక్కడికి ఆగిపోకూడదు కదా. సో దాని విషయమే ఈరోజు మాట్లాడడానికి వెళ్ళినట్టున్నారు. వెళ్తే అంటే మీరు చాలా రకాలుగా అయ్యా మీరు అట్లా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇండస్ట్రీ దురుసుగా ప్రవర్తించింది లేదు, అలాగని ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ మీద కక్ష కట్టింది లేదు. ఇట్లా జరిగింది కాబట్టే
నేను ఇంకా వీటికి ఒప్పుకోవట్లేదు అన్నట్టు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అంతకుముందు జరిగింది ఏంటంటే ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వెళ్ళి ప్రధానంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి చెందిన వాళ్ళు వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి మాటని మా కోసం వెనక్కి తీసుకోవడమో, లేదంటే అంత స్థాయిలో పెంచపోయినా కొంతైనా వెసులుబాటు ఇవ్వడమో, బెనిఫిట్ షోలకు ఛాన్సెస్ ఇవ్వడమో ఏదో చేయండి అంటే, లేదు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది రికార్డెడ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ దాని మాట మీద కట్టుబడి ఉన్నాను అంటూనే, మీరు అసలు బాధ్యతగా మెలగాల్సింది మీరు కదా, సెలబ్రిటీలుగా ఉన్న మీరు. నేను ఎందుకంటే ఫస్ట్లో కూడా ఈ డిస్కషన్ అయినప్పుడు కూడా మీకు చాలా సందర్భాలు చెప్పాను. ఒకటి థియేటర్ యాజమాన్యంది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, రెండోది పోలీసు వ్యవస్థది, మూడవది అభిమానులది కూడా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన కోటరీ బన్నీ గారు కోటరీ చుట్టూ ఎవరైతే ఉన్నారో మా హీరో మా కోసం కష్టపడుతున్నాడు, మా కోసం వస్తున్నాడు, మా కోసం ఒళ్ళు హోనమయ్యేలా పనిచేస్తున్నాడని తలంపున్న ఈ థర్డ్ ప్లేస్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, లేదా ఆయన కోటరీ చుట్టూ బౌన్సర్స్ లా ఉన్నారో, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నాలుగోది హీరోకి వస్తుంది నా అభిప్రాయం ప్రకారం. బట్ ఆయన ముందే హీరోకే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఉండడం వల్ల ఇబ్బందులు ఉండవు. ఆయన ఇప్పుడు రావాలి, ఇప్పుడు రాకూడదు, వచ్చిన పోలీస్ పర్మిషన్ ఉందా, గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, థియేటర్ పర్మిషన్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని వస్తారు కాబట్టి అన్ని చక్కబెట్టినట్టు అవుతాయి అని ఆయన కొద్దిగా గట్టిగానే చెప్పారట. చూద్దాం, కొద్దిగా రోజులు మారిన తర్వాత కొంచెం దానికి సవరణ చేస్తూ వెసులుబాటు ఇవ్వచ్చాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు ఉదయం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్తూనే వీరే బ్లాక్ లో అమ్మేలాగా అన్ని రేట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మన సిపిఐ నారాయణ గారు, అది కూడా పరోక్షంగా అప్పుడు ఇది కూడా బాధ్యులేగా పరోక్షంగా అదే. అప్పుడు సినిమా వాళ్ళకి చాలా ఇక్కడ మీరు ఆ యాంగిల్ ఆలోచించారు, నేను ఇంకే యాంగిల్ ఆలోచించానంటే పరోక్షంగా ప్రభుత్వం కూడా బాధ్యులైన విషయం పక్కన పెడితే, దానికి ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉంది, కావాలని ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని కొంతమంది జర్నలిస్టులు వాళ్ళైన ధోరణిలో విమర్శించారు. దాన్ని నేను తప్పుపడుతున్నా. నిజంగా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టే విధంగా కానీ, లేదంటే ఇండస్ట్రీని కావాలని ఎదగకుండా చేసే ఉద్దేశం ఉంటే అట్లా బెనిఫిట్ షోలకి ప్రీమియం షోలకి పర్మిషన్ ఇవ్వరుగా. ఇచ్చినా కూడా 200, 300 టికెట్ 1500, 2000 చేయరుగా. సో మొత్తం మీద నేను ఈ విషయంలో కొంత మీడియా కూడా వ్యవహారం చెడగొట్టిందేమో అని అనుకుంటున్నాను నేను. అంటే నాట్ క్రిటిసైజింగ్ కంప్లీట్ మీడియా, కొంత పార్ట్. ఇప్పుడు నేషనల్ మీడియా ఏదైతే ఉందో ఆయన అక్కడ అడగాల్సిన అవసరమే ఉంది. నేషనల్ మీడియా అనేది, సార్ మీ రాష్ట్రానికి నిధులే వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి ఇంతమంది సెంట్రల్ మినిస్టర్లు కలిశారు కదా, వాళ్ళ నుంచి వచ్చేది ఏంటుందని అడగకుండా, మీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మన సూపర్ స్టార్ బన్నీని అరెస్ట్ చేశారంట కదా, ఏ విధంగా ఎందుకు అరెస్ట్ చేశారని అడగాల్సిన ప్రశ్న అది. కానీ ఇక్కడికన్నా నార్త్ లో ఫేమస్ కాబట్టి అక్కడ అవును, అక్కడ అడగడం ఏమైందంటే మీరు కక్షగా మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కదా అన్నట్టుగా అడిగారు. అదే ముఖ్యమంత్రిగా ప్రస్తావించారు. మీడియాలో సోషల్ మీడియాలో కూడా నన్ను, మా ప్రభుత్వ పెద్దలని చాలా ట్రోల్స్ చేశారు, చాలా విమర్శించారు అధ్యక్ష అని చెప్పాడు ఆయన. అది హట్ అయి ఉండొచ్చు కదా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ టీవీ రావట్లేదు, కంప్లైంట్ ఇస్తే వాడు ఇవాళ వస్తామో రేపు వస్తామో అని చెప్పి పర్లేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తకపోతే వాడు వెంటనే నెక్స్ట్ డే వచ్చినప్పుడు వాడు ఇరిటేట్ అవుతాం. నాకు అవసరం లేదు, నీ టీవీ కనెక్షన్ తీసుకెళ్ళిపో, కంప్లైంట్ పెట్టేస్తాం, నాకు అవసరం లేకపోతే నేను డిటిహెచ్ పెట్టుకుంటా, నాకు కేబుల్ టీవీ పెట్టుకుంటా, ఇంకేదో అంటాడు. అక్కడ ఆ మనోభావం దెబ్బతింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి కక్ష కట్టాడా, ముఖ్యమంత్రి ఇండస్ట్రీ మీద ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. నిన్న ఒక మిత్రుడు అడుగుతున్నాడు, తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉండగానే ముఖ్యమంత్రి గారికి బన్నీ గారి సమస్య గుర్తొచ్చిందా అని. ఆయనకి ఎక్కడ గుర్తొచ్చింది? ఆయనే లేవనెత్తలేదు కదా. అక్బరుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఇచ్చిన వివరణ తప్ప ఆయనగా చేయలేదుగా. సో ఇవన్నీ అయినప్పుడు కొద్దిగా సర్దుపడగడానికి, సెపరేట్ అవడానికి టైం పడుతుంది. టైం పట్టినప్పుడు ఏమవుతుందంటే పెద్దలు వెళ్ళి కలిశారు కాబట్టి మరొకసారి ఇంకో 2-3 సిట్టింగ్స్లో సార్ చూడండి, కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి, చిన్న సవరణ ఇవ్వండి. చిన్న సవరణ పెడితే, ఇప్పుడు చూసారా లీడర్ సినిమాలో ఎవరింటికైనా ఐటీఐ దాడులు చేయొచ్చు అని అంటే ఇంటర్వ్యూలలో అది మధ్యలో బ్రేక్లో గొల్లపూడి మారుతురా గారు చెప్తారు, అయ్యా మరి అంత స్ట్రైట్ అవే దూసిపోద్దయ్యా, శాసనసభ సభ్యులకి లేదా అధికారంలో ఉన్న సభ్యులకి తప్ప అని చిన్న అమెండ్మెంట్ పెట్టు, వెంటనే నీకు చప్పట్లు బిల్ పాస్ అయిపోద్ది అంటాడు. అలాగా కొన్ని అమెండ్మెంట్స్తో మళ్ళీ మీరు రిలీజ్ చేయండి సార్ అని చెప్పి ప్రభుత్వంకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే, రేపు పండగ కూడా పెద్ద సినిమా ఉన్నారు కాబట్టి మార్పులు చేయొచ్చు. ఆయన అంతా ఆ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం రోజులు ఇది ఉంటుంది.
మీరు అన్నట్టుగా కొంచెం చల్లబడతారు పద్దాకి ఇదే అన్నట్టు ఎస్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఉన్నాయి చాలట్లేదు ఇదొకటి ఇండస్ట్రీ అట్లా ఛాన్స్ అయితే ఉంది చూద్దాం. ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి పవర్ఫుల్ వ్యక్తి కూడా ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లో ఉన్నాడు కాబట్టి దెర్ ఈజ్ ఛాన్సెస్ మళ్ళీ చిన్న అమెండ్మెంట్స్ కి మార్చుకొని ఇండస్ట్రీ మళ్ళీ ముందుకెళ్ళడానికి. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సో జగదేవ్ గారి మాటల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇవి. సో టికెట్స్ విషయంలో కానీ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కానీ మీరేమనుకుంటున్నారు కమెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్.